ప్రజలకు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత మొట్టమొదటిగా మాకు అత్యంత ప్రియతమ నాయకులైనటువంటి ఎస్విఎస్ఎస్ వర్మ గారికి, రాజు గారికి, తర్వాత మాకు కూడా వచ్చినటువంటి ఇతర జమీందారులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, వారందరి పేర్లు నాకు క్షమించాలి, వారందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్నగారు 61వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పేద ప్రజలకు వాళ్ళ ఆశయాల మేరకు నేను ఒక్కడనే డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ లేట్ మహారాజ్ పెట్టబోరు మిగిలి ఉన్నాను కాబట్టి ఈ సదవకాశాన్ని భగవంతుడు నాకు ఇంతవరకు జన్మ ఆయుష్నిచ్చాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పించుకుంటూ మీకు ఈ విషయం చెప్తున్నాను. అయితే ఇక్కడ చేయింట్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్సీలు వచ్చారు, ఎంతో మంది ఎంపీలు వచ్చారు, కానీ నిజంగా కరెక్ట్ అయిన వ్యక్తికే మనం ఉండాలి. ట్రస్ట్ బోర్డు కూడా వేస్ట్ ఉన్న వారిని సరిగ్గా పనులు చేయనివ్వరు అని చెప్పి రాజా గారు మీరు ఒక్కరే ఉండండి, నిజాయితీకి, నిబద్ధతకి, నీతి నియమాలకి మిమ్మల్ని నేను చూశాను కాబట్టి మీరు ఒక్కరే చేయండి, ఎటువంటి లోపాలు, ఎటువంటి అపశృతులు లేకుండా చేస్తారన్న నమ్మకంతో మీరు ఉండాలని చెప్పేసి ఒకే ఒక్క నాయకుడు ప్రజాభిప్రాయాన్ని కూడా సంతరించుకొని ఆయన నోటితోటి చెప్పింది ఎవరన్నా ఉంటే ఎస్విఎస్ఎస్ వర్మ గారు ఒక్కరే. సభాముఖంగా, మీ ప్రజాముఖంగా నేను చెప్తున్నది ఇది ఆయన పొగట్టం కోసం కాదు, నిజంగా ఆయన ఎథిక్స్ కి నిలబడి వ్యక్తి కాబట్టే నన్ను ఒక్కడిని నిలబెట్టారు. అలాగే ఆయన మాట నిలబెట్టి నేను చేసుకొచ్చాను. ఆయన ఫోటో పెడితే అది తీసేశారు, ఎంత అన్యాయం వచ్చండి. ఒక రేపు పొద్దున రాజాగారు బొమ్మ కూడా తీసేస్తారు. నిజంగా దీనికి సేవ చేసి వ్యక్తిని ఆయన పెడితే తీసారంటే ఫోటోలు, నేను ఎంతో బాధపడ్డాను. తదుపరి గవర్నమెంట్ ఏదేమైనా కానీ ఈ సందర్భంగా ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీ అందరికీ బట్టలు, మరి భోజన సదుపాయాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే వారు ముఖ్యం ఎవరేమైనా, వారు మటుకు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఉన్న నిజాయితీకి నీతికి నిలబడి ఆయన ఉన్న మరి నిజమైన వార్తలు వారు చేస్తున్నారు. మరి అందరికీ కూడా ఒకప్పుడు ఆస్తి విషయాలు అన్యాయం చేస్తే వారు నా వెనకాల నిలబడ్డారు. నా తదనంతరం అంతా కూడా నేను ప్రజలకే సమర్పిస్తాను. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డాను. మా నాన్నగారు అడుగుజాలను నడిచి తీరుతాను. శివోహం. ఈరోజు రాజా గారి 61వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు నాన్నబాబు గారు ఈరోజు రాజా గారు ఏదైతే చౌట్రీ కట్టారో పేద విద్యార్థుల కోసం పిఠాపురంలో, అందులో వారిని గౌరవించుకోవడం జరిగింది. ఏదైనా పిఠాపురానికి గర్వకారణం రాజావారు, మహారాజా వారు కాకినాడలో ఎన్నో విద్య బోధించడానికి ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు వీటన్నిటికి కూడా దారాదత్తం చేశారు ఆస్తులన్నీ కూడా. అదేవిధంగా ఈ యొక్క పిఠాపురంలో ఆర్ఆర్బిహెచ్ కాలేజీ కానివ్వండి, ఇంకా చాలా చోట్ల చదువు కోసం ఎవరు వచ్చినా సరే వారికి పెట్టుకోవడానికి ప్రభుత్వానికి సహకరించి ఉచితంగా భూములు ఇవ్వడం జరిగింది, వేలాది కోట్ల రూపాయలు. అందులో ముఖ్యంగా ఈ చౌట్రీకి సంబంధించి 550 ఎకరాలు మరి తుని కాన్స్టిట్యున్సీలో ఉంది. ఓన్లీ నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, 2 టౌన్ల యొక్క పిల్లలు పిఠాపురం వచ్చి చదువుకుంటారు. వారికి భోజన సదుపాయాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో 550 ఎకరాలు ఈ చౌట్రీకి రాసి పిఠాపురం పేద విద్యార్థుల గురించి ఆయన పెద్ద మనసు చేసుకున్నారని చెప్పి తెలియజేస్తాం. ఇదే చౌట్రీ గత పరిపాలకుల చేతిలో అన్యాక్రాంతం అయిపోయి రెవెన్యూ లేకుండా 7 లక్షలు 8 లక్షలకు వచ్చి టైంలో రాజా గారు మేము కూడా కలిపి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 57 లక్షల రూపాయల ఆక్షన్కి పెట్టించి పేద విద్యార్థుల కోసం మనం పనిచేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఎంతో మంచి ఆలోచనతో, దాతృత హృదయంతో నియోజకవర్గ ప్రజల కోసం ఇచ్చిన ఆస్తిని కాపాడవలసిన బాధ్యత ఎవరైతే అధికారంలో ఉంటారో వారందరికీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం గౌరవించవలసిన బాధ్యత కూడా, మరి ఆ కుటుంబాన్ని గౌరవించవలసిన బాధ్యత కూడా మనకు ఉంటుంది.
ఇక్కడ కుక్రేశ్వర స్వామి ఆలయం ఉండండి, మరి ఇది మాధవ స్వామి ఆలయం ఉండండి, గోపాల స్వామి ఆలయం ఉండండి. మాధవ స్వామి ఆలయంలో భూములు కూడా మేము ఉన్నప్పుడు రక్షించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఏదైతే మంచి ఆలోచనతో ఇచ్చారో రాజావారు, వారి ఆలోచనలు నిలబెట్టాలంటే మనం స్థానికంగా ప్రజలకు ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరున్నా సరే వాటిని కాపాడవలసిన బాధ్యత, ఆ కుటుంబాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, మరి వారి యొక్క కుటుంబానికి ఇక్కడే కాదు యావత్ దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు కాకినాడ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం రాజా డిగ్రీ కాలేజీ, అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ భూ అంతా కూడా పిఠాపురం రాజా గారిది. అలాగే అక్కడ మన ఈ గుడి ఉంది, ఏది భావనారాయణ స్వామి గుడి కూడా రాజాగారు కట్టించింది. ఈ విధంగా చేసుకుని వచ్చారు. మన పిల్లల కోసం ఈ రోజు ఈ సత్రానికి 550 ఎకరాలు ఇచ్చిన ఆ రాజాగారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, వారి కుటుంబం నుంచి మరి ఉన్న నాన్నబాబు గారిని కూడా మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తూ, మరి వారి తండ్రి గారి అడుగుజాడల్లో మరి నడుస్తూ ఉన్నారు. అదే విధంగా ముందుకెళ్ళి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు జి శివబాబు. పిఠాపురంలో ఉన్నటువంటి మహారాజా వారి సత్రమైనటువంటి శ్రీ సంస్థాన సత్రం కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ నేను విధులు నిర్వహించుతున్నాను. ఈరోజు పిఠాపురం మహారాజా అయినటువంటి శ్రీ వెంకట మహీపతి కుమార సూర్యారావు బహదూర్ వారి 61వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్ధంతి కార్యక్రమం నాడు పేదలకి వస్త్రదానము, అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈరోజు ఒక 350 మందికి సరిపడగా వస్త్రదాన కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మహారాజా వారి యొక్క ఆశయం మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు శ్రీ తుమ్మల బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం మహారాజా వారి తనయులు శ్రీ రత్నాకర్ బహదూర్ గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.